లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా 51 మ్యాచ్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సూపర్ 8లో గ్రూప్ 1లో భాగంగా జరగనున్న ఈ మ్యాచ్ సెయింట్ లూజియాలోని డారెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు జరగనుంది. సెమీఫైనల్స్ వెళ్లే విషయంలో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత చాలా ఎక్కువ. భారత్ తన గ్రూప్ 2లో విజయాలతో అగ్రస్థానంలో ఉంది. అయితే తదుపరి దశలో దాని స్థానం నిర్ధారణ కావాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్పై ఆస్ట్రేలియా ఓటమి ముందుకు వెళ్ళడం కష్టతరం చేసింది. ఈ మ్యాచ్లో భారత్ను ఓడిస్తేనే ఆసీస్కు ఛాన్స్ ఉంటుంది. అయితే కంగారులకు భారత జట్టును ఓడించడం అంత సులభం కాదు. ఎందుకంటే క్రికెట్లోని పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై టీమిండియాదే పై చేయిగా నిలిచింది. టీ20 ప్రపంచ కప్పులో ఆస్ట్రేలియాపై ఆధిక్యంలో భారత్ ఉంది. అవి ఏంటో ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం. టోర్నమెంట్ చరిత్రలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చాలా క్లోజ్ మ్యాచ్లు జరిగాయి. చాలా మ్యాచ్ల్లో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. 2007 నుంచి అది టీ20 ప్రపంచ కప్పులో ఈ రెండు జట్ల మధ్య 5 మ్యాచ్లు జరిగాయి. ఇందులో టీమిండియా 3 గెలిచింది, ఆస్ట్రేలియా 2 మ్యాచ్లు గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్ 2007 ప్రారంభం ఎడిషన్లో జరిగింది. ఇందులో భారత్ 15 పరుగుల తేడాతో గెలిచింది. అదే సమయంలో 2010, 2012లో ఆస్ట్రేలియా వరుసగా 49 వికెట్ల తేడాతో గెలుపొందగా భారత్ జట్టు 2014లో 73 పరుగులతో 2016లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీ20 ఇంటర్నేషనల్ రికార్డుల గురించి మాట్లాడితే ఇక్కడ కూడా భారత్ పై చేయి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 31 మ్యాచ్ల్లో భారత్ 19 సార్లు విజయాన్ని చవి చూడగా ఆస్ట్రేలియా 11 మ్యాచ్లో విజయం సాధించింది. కాగా ఒక్క మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లీ 22 మ్యాచ్ల్లో 794 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 8 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాపై 13 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 16 వికెట్లు తీశాడు.